ప్రియమైన వారలారా, మనందరి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన కృప, ఆయన యొక్క ఔన్నత్యము అన్నది చాలా అద్భుతమైనటువంటిది. అది ఒకానొక సందర్భంలో మన జ్ఞానానికి అందనిది, మనం అర్థం చేసుకోలేనంత గొప్పది. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, ఆయన కృప ఏంటో, ఆయన కనికరం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో మనుషులుగా మన జీవితాల్లో పరిపూర్ణంగా దేవునిని మనం తెలుసుకోలేదు అన్నది వాస్తవం. మనకంటే కూడా, ఈరోజు ఉన్నటువంటి మనకంటే కూడా ఒకనాడు ప్రవక్తల కాలములో కానీ, అపోస్తుల కాలములో కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి కాలములో కానీ, ఆ రోజు ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా దేవుని యొక్క కార్యములను, అద్భుతమైనటువంటి కార్యములను కళ్ళతో చూసినటువంటి వారు సహితం ఆ దేవాది దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గ్రహించలేకపోయారు. అందుకే కొన్నిసార్లు దేవుని మీద వారు సందేహపడటం, అవిశ్వాసము కలిగి ఉండటం, దేవుని కార్యములను నమ్మలేకపోవటం అనేటటువంటిది జరిగింది. అయితే ప్రియులారా, వారు సందేహపడినా, వారు నమ్మలేకపోయినా, వారు అవిశ్వాసము కలిగి ఉన్న దేవుడు మాత్రం సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను ఆయన చూపించక మానలేదు, తన కృపను చూపించక మానలేదు. ఆయన సమయం ఎప్పుడైతే ఆయన అవసరత ఉందో, ఆయన ఎప్పుడైతే మరి తన చెయ్యి చాచి పట్టుకోవాలో, ఎప్పుడు ఆదుకోవాలో, ఆ సమయంలో ఆయన సమయానికి స్పందించి చేయవలసినటువంటి కార్యాలను మాత్రం చేశాడు. ఆయన ప్రజలే అనేక సందర్భాలలో నమ్మలేకపోయారు. అయితే వారు నమ్మలేకపోవటానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే వారున్న పరిస్థితులు, ఆనాటి ఇబ్బందులు, ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను వారు అనుమానించారు, సందేహపడ్డారు. కానీ నిజానికి ఆయన శక్తి సామర్థ్యాలు ఎరిగిన ఆనాటి ఇశ్రాయేలీయులకు దేవుని పట్ల అలాంటి సందేహం అక్కర్లేదు, సంశయం అక్కర్లేదు. దేవుడి విషయంలో ప్రశ్నించాల్సినటువంటి అవసరతే లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రశ్నించారు, సందేహపడ్డారు. వారి సందేహాలేంటో, వారి ప్రశ్నలేంటో ఒకసారి మనం చూద్దాం. ఆ ప్రశ్నలకు, ఆ సందేహాలకు దేవుడు ఎలాంటి సమయంలో ఏ విధంగా స్పందించి ఆయన శక్తి సామర్థ్యాలను ఆయన రుజువుపరిచాడో ఒకసారి మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 19వ వచనం, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అని అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి అన్నాడు. ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా? ఒక సందేహము, ఒక ప్రశ్న ఎవరి విషయంలో కలిగింది అని అంటే, మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెర నుండి విడిపించుకొచ్చాడు.
సుమారు ఇంచుమించు 20 లక్షల మంది ప్రజలు, 20 లక్షల మంది ప్రజలను ఐగుప్తు చెర నుండి విడిపించి కనాను దేశమునకు నడిపిస్తున్నాడు. కనాను దేశమునకు నడిపిస్తున్నటువంటి ఈ క్రమములో వారు అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అరణ్యములో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ 20 లక్షల మంది ప్రజలకు వారి ఆకలి తీర్చుకోవటానికి ఏం కావాలి? ఆహారము కావాలి. ఇప్పుడు అక్కడ ఐగుప్తులో జరిగినటువంటి అద్భుతాలను బట్టి, సూచక క్రియలను బట్టి, చివరిగా పస్కా బలి జరిగిన రోజున ఐగుప్తులో తొలి సంతతి హతము చేయబడటాన్ని బట్టి ఫరో ఇశ్రాయేలీలను పోనిచ్చాడు. మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు ఉండకండి, మీ దేవుణ్ణి ఆరాధించటానికో పూజించటానికో మీరు వెళ్ళిపోండి, నేను మీకు విడుదల ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. ఆ రోజు నిజంగా వారు ఆ ఐగుప్తు చెరలో విడుదలనే కోరుకున్నారు. ఎందుకని అంటే ఆ ఐగుప్తు చెర ఒక ఇనుప కొలిమిలా ఉందన్నమాట. ఎలా ఉందంటే ఒక ఇనుప కొలిమి, తగలబడిపోతున్నారు. అది మోషేకు దేవుడు దర్శనం ద్వారా కూడా చూపించాడు. పొదలో మంటలు రేగుతున్నాయి కానీ పొద ఏమవ్వట్లేదట, కాలిపోవట్లేదట, పొద కాలిపోవట్లేదట. అంటే ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల పరిస్థితి ఇది అని చూపించాడు. ఆ ఐగుప్తులో ఇనుప కొలిమిలో తగలబడిపోతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, వారు నిట్టూర్పులు విడిచినప్పుడు, వారి నిట్టూర్పులు విని దేవుడు మోషేను పంపి వారిని కనాను దేశానికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు నిట్టూర్పులు విడిచారు, ఏడ్చారు, ప్రలాపించారు. దేవుడు మోషేను పంపించాడు, ఐగుప్తు నుండి విడిపించాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా ఉందంటే, వెళ్ళేటప్పుడు ఎలా ఉంది? సంతోషంగా బయలుదేరారు, ఆనందంగా బయలుదేరారు. వెళ్ళేటప్పుడు ఐగుప్తీయులు వెండి నగలు, బంగారు నగలు ఇచ్చి మరీ పంపించారు. సంతోషంతో బయలుదేరారు. కానీ ఇప్పుడు బయలుదేరి అరణ్య ప్రయాణము చేస్తూ కనాను దేశమును చేరుకోవాలి, వాగ్దాత దేశమునకు వెళ్ళాలి. అయితే ఇక్కడ ఈ అరణ్య ప్రయాణములో మొత్తం వీరు ఎంతమంది అండి? ఇంచుమించు ఎంతమంది? 20 లక్షల మంది ప్రజలు. మీరు సంఖ్యాకాండములో కేవలం 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగినటువంటి పురుషుల సంఖ్య చూస్తారు. ఎంత? 6,03,580 మంది. అది కేవలం 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన వారి లెక్క. ఇప్పుడు వారితో పాటు 19 సంవత్సరాల నుండి మొదటి సంవత్సరం వరకు పుట్టిన పిల్లల వరకు ఒక లెక్క ఉంది. తర్వాత ఇందులో స్త్రీలు లెక్కించబడలా, స్త్రీల లెక్క ఉంది. 19 ఏళ్ల వయసుకు దిగువగా ఉన్నవారు స్త్రీలు. తర్వాత వీళ్ళందరూ కలిపితే ఇంచుమించు 20 లక్షల మంది ప్రజలు అని ఒక అంచనా. ఇప్పుడు ఈ 20 లక్షల మంది ప్రజలు సంతోషముతో ఎక్కడి నుండి బయలుదేరారు? ఎక్కడి నుండి అండి? ఐగుప్తు నుండి బయలుదేరారు. ఇనుప కొలిమిలో నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చి అరణ్యములోకి వచ్చిన తర్వాత వీళ్ళకు వచ్చినటువంటి అనుమానం ఏంటి? ఇప్పుడు వీళ్ళకు వచ్చిన ప్రశ్న ఏంటి? ఇప్పుడు చూడండి, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 19వ వచనం. ఈ అరణ్యములో దేవుడు
భోజనము సిద్ధపరచగలడా అంటున్నారు. అంటే ఒక డౌట్ వచ్చేస్తుంది, ఒక అనుమానం వచ్చేస్తుంది. మనమంతా లక్షల మంది ప్రజలం. ఆ ఇనుప కొలిమిలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు అరణ్యములో ఉన్నాం. ప్రతిరోజు 3 పూటల మనకేం కావాలి? తినటానికి తిండి కావాలి, ఆహారము కావాలి. ఈ అరణ్యములో దేవుడు ఆహారము సిద్ధపరచగలడా అనే ప్రశ్న వచ్చింది. ఏమండి, వచ్చేటప్పుడేమో బాగానే వచ్చారు. ఇప్పుడు అరణ్యంలోకి వచ్చిన తర్వాత రకరకాల డౌట్లు వస్తూ ఉన్నాయి. దాహం వేసినప్పుడు ఒక అనుమానం, ఇంతమందికి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? ఇంతమందికి ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? సరే, ఇప్పుడు మనం మాంసం తినాలనుకుంటే ఇంతమందికి మాంసం ఎక్కడి నుండి వస్తుంది? ఏంటి, అన్నీ డౌట్లు వచ్చేస్తున్నాయి, ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. మామూలుగా మనం పెళ్లి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటేనే ఎలా ఉంటుందండి? ముందే పెళ్లి భోజనాలకు ఒక ప్లాన్ ఉంటుంది, అవునా కదా? ఎంతమందిని మనం పిలుస్తాం, ఎంతమంది వస్తారు అని చెప్పేసి భోజనాల కొరకు ఒక ప్లాన్ అనేది ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆ ప్లాన్ కూడా ఏమవుతుంది? ఆ ప్లాన్ కూడా తలక్రిందులు అవుతుంది. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు అనంటే ఖచ్చితంగా ఒక 500 మందికి పైగా వచ్చేస్తున్నారు, అవునా కదా? 500కు పైగానే. అలంపూర్లో పెళ్ళిళ్ళు అన్నప్పుడు మరి వంట మాస్టర్ ఉన్నాడు మన దగ్గర. పెళ్ళిళ్ళు అన్నప్పుడు లిస్ట్ ఏమో 500కు రాయించే వాళ్ళం. తర్వాత పెళ్ళి స్టార్ట్ అయ్యి తలంబ్రాలు పడే టైంలో మొత్తం వచ్చేసరికి ఇప్పుడు అంచనాలన్నీ ఏమైపోతాయి? అంచనాలన్నీ తలక్రిందు. ఈయనకు ముందే ఒప్పజెప్పి ఉంటాం ఇంత చేయండి అని. ఇక తర్వాత ఆ జనాభాను చూసి అంటే పెళ్ళి ఏర్పాటు చేసుకున్న వాళ్ళకు ఒక భయం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈయన వంట చేసి అలసిపోయి ఉంటాడు. ఆ ముగింపులో అంతా అంటే సరిపోకపోవడం, జనాభా ఎక్కువైపోవడం, ఈ పరిస్థితులన్నీ చూసుకొని అన్న ఏమైనా కొంచెం వైట్ రైస్ వేద్దామా, మళ్ళీ కొంచెం పెడదామా అని అన్నామనుకోండి, ఈలోపు అప్పటికే వీళ్ళు అలసిపోయి ఉంటారు, ఇబ్బంది పడతారు. అందుకే ఈ మధ్యకాలంలో అన్న రావట్లేదు. కానీ అలంపూర్ పెళ్ళి అని అంటే మనం లెక్క చెప్పామనుకోండి, అన్న ఒక 500 మంది అన్నాం అనుకోండి, ఆయనే చెప్తాడు మాకు ఇప్పుడు 500 కాదు 800 వేసుకోండి అని. ఎందుకంటే అంచనా ఏమవుతుంది? అలక్రిందులు అయిపోతుంది. అనుకున్నంత దానికంటే ఎక్కువ వచ్చేస్తున్నారు. కనుక ఇప్పుడు ఏమైపోయిందంటే పెళ్లి భోజనాలు ముందుగా అనుకున్నట్టుగా మిగిలే పరిస్థితి లేదు. ఒక భయం పెళ్లి మీద ఏర్పాటు చేసిన వల్ల. ఒక పెళ్లి కొరకే ఇంత ప్రణాళికతో, ఇంత ఆలోచనతో ముందుగా ఒక్క పూట భోజనమేనండి పెళ్ళిలో. ఆ మధ్యాహ్నం ఒక్క పూట భోజనం కొరకు ఒక ప్లాన్ చేసుకొని చేస్తేనే అది సరిపోకపోవటం, దానివల్ల ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. లక్షల మంది ప్రజలు, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరుతున్నారు. భోజనం కొరకు ఎలా, నీళ్ళ కొరకు ఎలా, బట్టలు ఎలా, చెప్పులు ఎలా, ఈ ఆలోచన లేకుండా బయలుదేరారు. ఉందా? బయలుదేరేటప్పుడేమో ఏమీ లేకుండా, ఆలోచన లేకుండా బయలుదేరారు. మధ్యలోకి వచ్చిన తర్వాత డౌట్ వచ్చింది. ఏమని? ఈ అరణ్యములో దేవుడు ఆహారము సిద్ధపరచగలడా అని. అండి, అనుమానం. ఇదే అనుమానం, ఇదే ప్రశ్న మళ్ళీ ఎక్కడుందో తెలుసా? ఇదే ప్రశ్న ఇలాగే ఉందండి నిజంగా. ఇప్పుడు ఇక్కడ అరణ్యములో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు వచ్చినటువంటి ప్రశ్న ఇది.
ఈ అరణ్యములో దేవుడు ఆహారం సిద్ధపరచగలడా అని. మళ్ళీ ఇదే ప్రశ్నను మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 32వ వచనం. 32వ వచనం. అంతటా యేసు 15వ అధ్యాయం, క్షమించండి 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గములో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. అంటే యేసుక్రీస్తుల వారు అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉన్నప్పుడు నలుదిక్కులు ఆయన దగ్గరికి జనసమూహం వచ్చేస్తారు. జనసమూహం వచ్చేస్తారు. ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళను కూర్చోబెట్టి ఎన్ని రోజులు చెప్పాడట వాక్యం? 3 రోజులు వారితో మాట్లాడాడు. 3 రోజులు ఆయనతో పాటు వాళ్ళు ఉన్నారు. 3 రోజుల తర్వాత శిష్యులకు భయం పట్టుకుంది. ప్రభువా, వీళ్ళని తొందరగా పంపించేస్తే బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఉన్నారంటే వీళ్ళకి భోజనం ఎలా? వీళ్ళని త్వరగా పంపిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో వారు మాట్లాడుతున్నారు. ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని? వీళ్ళు 3 దినములైంది నాతో పాటు ఉండటం, వీళ్ళకి తినటానికి ఏమీ లేదు, ఇప్పుడు వీరిని పంపివేస్తే, ఇక నుండి పంపివేస్తే వీరు మార్గములో మూర్ఛిల్లపోతారు, కాబట్టి వీరికి ఆహారము సిద్ధపరచాలి అంటున్నాడు. ఎక్కడట ఆహారం? ఎక్కడమ్మా? అరణ్యములో. ప్రభు ఈ మాట అన్నప్పుడు మనం ఇదివరకు కీర్తనల గ్రంథములో చూసినటువంటి ప్రశ్ననే ఇక్కడ చూస్తాం. చూడండి, అలాంటి సందేహమే ఇక్కడ చూస్తాం. 33వ వచనం, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరుచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. అక్కడున్న సందేహమే ఇక్కడ కూడా ఉంది. అక్కడ ఈ అరణ్యములో దేవుడు మనకు ఆహారము సిద్ధపరచగలడా అన్నాడు. అక్కడ వారికి ఆప్షన్ లేదండి. ఇంటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఏమన్నా ఉందా? లేదు. పోని మళ్ళీ ఐగుప్తికి వెళ్తారా? వెళ్ళలేరు. కాబట్టి మనం ఇక్కడే ఉండాల్సిందే, మన ప్రయాణం ముందుకు సాగాల్సిందే. తప్పనిసరిగా ఈ పరిస్థితుల్లో మనకు ఆహారము కావాలి. దేవుడు ఇంతమందికి ఆహారము సిద్ధపరచగలడా అనే ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ కూడా సుమారు 1000 మంది ప్రజలు ప్రభు కొరకు అరణ్యములోకి వచ్చారు. ఆ వచ్చినటువంటి ప్రజలు తిరిగి వారి ఇండ్లకు వెళ్ళిపోవచ్చు, అవకాశం ఉంది. కానీ ప్రభు ఏమన్నాడు? వారు మార్గములో మూర్ఛిల్లిపోతారు, వారిని నేను ఇలాగే ఆకలితో పంపటం నాకు ఇష్టము లేదు అన్నాడు. వారికి ఆహారం పెట్టాలి అన్నాడు. ఇప్పుడు సేమ్ అదే ప్రశ్ననే వచ్చింది. ఇంతమందికి పెట్టడానికి ఎక్కడి నుండి వస్తాయి రొట్టెలు? ఎక్కడి నుండి వస్తాయి చేపలు? వీళ్ళకి ఆహారం ఎలా అనే ప్రశ్న వచ్చింది. ఇప్పుడు నిజంగా వారి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఒక మనుషులుగా ఆలోచించి వారు ఇలాంటి విషయాలు వారు ప్రశ్నలుగా దేవుని విషయంలో కూడా సందేహపడుతూ మాట్లాడారు. కానీ నిజానికి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎరిగినటువంటి వారు, దేవుణ్ణి రుచి చూసినటువంటి వారు
ఏమంటే దేవుని యొక్క కార్యములను కళ్ళతో చూసినటువంటి వీళ్ళ జీవితాల్లో ఇలాంటి ప్రశ్న రాకూడదు. కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలైపోయింది, దాన్ని దాటొచ్చారు. ఐగుప్తులో భయంకరమైనటువంటి శిక్షలు ఐగుప్తు మీదకి వచ్చాయి, ఇశ్రాయేలీయుల మీదకి రాలా, అవన్నీ చూశారు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ఎరిగి అరణ్యములో ఆహారము సిద్ధపరచగలడా అని ప్రశ్నించకూడదు. ఆ ప్రశ్నే రాకూడదు. ఇక్కడ కూడా యేసుక్రీస్తుల వారు కానా పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోతే ఏం చేశాడు? మొట్టమొదటి సూచక్రియ అది. పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోతే ఏం చేశాడండి? 6 రాతి బాణల్లో నీళ్లు నింపితే ఆ నీళ్ళు ఏమయ్యాయట? ద్రాక్షరసం అయ్యాయి. శిష్యులు చూసారా లేదా? ఇది చూశారు లేదండి? చూశారు. ఇప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోతే ద్రాక్షరసం ఇచ్చాడు, కుంటివారిని గుడ్డివారిని బాగు చేశాడు, దయ్యములు పట్టిన వారి దయ్యములు విడిపించాడు. ఆయన ద్వారా అప్పటికే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అన్ని అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి గనకనే వేలాది మంది ప్రజలు ఎక్కడికి వచ్చారు? ఆయన అరణ్యములో ఉంటే కూడా అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ కూడా శిష్యులు ఆయన శక్తి సామర్థ్యాలు ఎరిగిన వారి ఉండి వారి మనసులో ఇలాంటి ప్రశ్న రాకూడదు. ఆ సందేహం అన్నది రాకూడదు, కానీ వచ్చింది. అయితే ప్రియులారా, మీరు చూడండి, ఆ రోజు ప్రశ్నకు సమాధానంగా దేవుడు ఏం చేశాడు? ఈరోజు శిష్యుల ప్రశ్నకు సమాధానంగా ప్రభు ఏం చేశాడు? ఒకనాడు ఆ ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉంటే దేవుడు వారికి ఎలా ఇచ్చాడు ఆహారం? యేసుక్రీస్తుల వారు ఆయనతో పాటు అరణ్యములో ఉన్నటువంటి జనులకు ఎలా ఇచ్చాడు ఆహారం? ఒకసారి మనం చూద్దాం. ముందుగా కీర్తనల గ్రంథంలో మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 19వ వచనం నుండి చూద్దాం. ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం ఇయ్యగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్ని రాజేసెను. ఇశ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపం పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఈ అరణ్యములో దేవుడు ఆహారమును సిద్ధపరచగలడా అన్న ప్రశ్నకు సమాధానంగా దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? అరణ్యములో ఆ లక్షల మంది ప్రజలకు ఆహారం ఎలాగండి? ఆకాశము నుండి దేవుడు ఏం చేశాడట? మన్నాను కురిపించాడట. అస్సలు ఇది ఎవ్వరికి అర్థం కాదు, ఎవ్వరు ఊహించలేరు కూడా. ఎలా వస్తుంది? ఐగుప్తీయులు ఏమన్నా పట్టుకొస్తారా? ఆ పక్క దేశాల వాళ్ళతో దేవుడు ఏమన్నా రప్పిస్తాడా? ఏమంటే ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. కానీ వారి ఊహల కందని ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం చేశాడు ఆయన. అసలు ఎప్పుడు కూడా ఆకాశం వైపు కనులెత్తి చూస్తే ఆకాశం నుండి వర్షం కురుస్తుంది, వడగండ్లు కురుస్తాయి.
మంచు కురుస్తుంది, కానీ ఆహారం కురుస్తుందా? కురుస్తుందమ్మా? అవసరమైతే వేడి, చలి ఇవన్నీ ఉంటాయి. అసలు ఆహారం కురుస్తుందని ఎవరు అనుకోగలరు? కానీ దేవుడు అంతరిక్షము నుండి ఏం చేశాడట? వారి ఆకలి తీర్చడానికి ఆహారం కురిపించాడట. ప్రతిరోజు మన్నా కురిసేదట. లేచేసరికి మన్నా సిద్ధంగా వారు నివసించేటటువంటి గుడారాల చుట్టూ పడి ఉంటుందట. లేవటం, వారికి కావలసినంత సమకూర్చుకోవటం. మళ్ళీ ముందే చెప్పాడు, ఏ రోజుది ఆ రోజే తినండి, కకృతి పడి రేపటికి పెట్టుకోకండి అని చెప్పాడు. ఏ రోజుది ఆ రోజే తినాలి, మీకు ఉదయానికి వస్తుంది, ఏమి ఇబ్బంది లేదు అని అన్నా మనలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, రేపు కూడా పెట్టుకుంటే బాగుంటుందని పెట్టేసుకున్నారు. మరుసటి రోజుకు పురుగులు బట్టి కంపు కొట్టిందట. చెప్తే విన్నారా మీరు? రేపు వస్తుంది మన్న, ఎక్కడ పోతుంది అండి? ఎంత ఆశ! తిండిపోతులు అన్నమాట కొంతమంది. ఇశ్రాయేలులో చాలామంది ఇలాంటి వారు ఉన్నారు. కానీ ప్రియులారా, దేవుడు ఏ నాటికానాడు వారికి ఆహారం ఇచ్చాడు. దేవుడు అరణ్యములో ఆహారము సిద్ధపరచగలడా అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? సిద్ధపరిచాడు. అంతరిక్షము నుండి వారి కొరకు ఆహారము కురిపించాడు. క్రింద అంటున్నాడు 24వ వచనం, ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవుడు మనం నమ్ముకున్నటువంటి మన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు చేసినటువంటి కార్యం ఇది. అరణ్యములో లక్షల మంది ప్రజలకు ఆహారం పంపాడు, వారి ఆకలి తీర్చాడు. ఎన్ని సంవత్సరాలు పోషించాడట? ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు అండి. 40 సంవత్సరాలు దేవుడు వారిని మన్నాతో పోషించాడు. ఎంత విచిత్రమో చూడండి. 40 సంవత్సరాలు వారు వేసుకున్నటువంటి బట్టలు మాసిపోలేదట. బట్టలు అంటే ఇక స్నానం చేసే అవసరం కూడా లేదు. 40 సంవత్సరాలండి. చెప్పులు ఎన్ని రోజులు వస్తాయి మనకు? చెప్పులు ఎన్ని రోజులు వస్తాయంటే, మనం వేసుకునే చెప్పులు ఎన్ని రోజులు వస్తాయి? ఒక నెల, ఒక 2 నెలల అంటే, ఒక 6 నెలల, పోనీ సంవత్సరమా? సంవత్సరం కూడా తొడిగే వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు టైర్లతో చెప్పులు చేసేవాళ్ళు. అవైతే ఇంకా మనకు 40 ఏళ్ళు అయినా అవే వచ్చేవి. టైర్లతో గుర్తుందండి? అవి పొలాల్లో పనులు చేసేవాళ్ళు వాడేవాళ్ళు అనమాట. చాలా బరువుగా ఉంటాయి ఆ చెప్పులు. అది తొడిగి ఇప్పుడున్న వాళ్ళైతే నడవటానికి కూడా చేత కాదు. ఒక్క రౌండ్ వేసి వచ్చారంటే ఇంకా మళ్ళీ వాళ్ళ కాళ్ళు నొక్కాలి మనం. అంత బరువుగా ఉంటాయి అన్నమాట. ఆ చెప్పులు ఎవరు తొడగలేరులేండి. ఇప్పుడు తొడిగే చెప్పులు అసలు కాళ్ళకు ఉన్నాయో లేవో అన్నట్టుగా ఉండాలి. మళ్ళీ అవి వారానికే పోవాలి. వారానికి పోతాయి కూడా ఏమండి. చెప్పులు ఎన్ని జమ అయిపోయి ఉంటాయో తెలుసా మన ఇంట్లో ఏమండి. వాడి వారానికి ఒకటి పోగొడుతూనే ఉంటారు. కొంతమందికి నడవటం మరి ఎలా నడుస్తారో ఏమో. చెప్పు తీసుకున్న వారానికే వెనకాల అరిగిపోయి ఉంటుంది. 10 రోజులు 20 రోజుల కంటే ఎక్కువ రావు. అందుకే కొంతమంది పిల్లల విషయం కూడా అలాగే ఉంటుంది. ఇది బాగుండదని చెప్పేసి ఈ మధ్యకాలంలో కొన్ని వచ్చాయి చెప్పులు. ఎంత ఏమండి నేలకు రాసి నడిచినా అవి అరగవు. అలాంటి చెప్పులు కొని ఇస్తారు. కానీ ఎంత మనం కాస్ట్లు పెట్టి మంచి చెప్పులు అనుకొని తీసుకున్నా మహా అయితే 1 సంవత్సరం, లేదా ఇంకా టైర్ చెప్పులు అనుకోండి 2 సంవత్సరాలు అనుకోండి మనం వాడితే. కానీ ఇశ్రాయేలీలకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయట చెప్పులు?
40 సంవత్సరాలు చెప్పుల వారు తెగిపోలేదట, బట్టలు మాసిపోలేదట. అంటే 40 సంవత్సరాలు వారి దాహాన్ని తీర్చాడు, వారి ఆకలిని తీర్చాడు, వారి చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు. 40 సంవత్సరాలు పోషించాడు అరణ్యములో. ఒకరా ఇద్దరా పోషింపబడింది? ఒకరా ఇద్దరండి? 40 సంవత్సరాలు 20 లక్షల మందిని దేవుడు పోషించాడు. ఆహారం ఇవ్వగలడా అని ప్రశ్నించిన వారికి ఆహారమే కాదు, బట్టలు మాసిపోకుండా, చెప్పుల వారు తెగిపోకుండా వారి దాహము తీరుస్తూ 40 సంవత్సరాలు కంటికి రెప్పల వారిని కాచి కాపాడాడు. ఇది పాత నిబంధనలు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రభు ఏం చేశాడు? ప్రభు ఏం చేశాడు చూద్దాం. యోహాను మత్తయి సువార్త 15వ అధ్యాయము 33వ వచనం. ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి. అందుకు యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అని చెప్పారండి. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. ఏమండి? ఇంకొక చోట 5 రొట్టెలు 2 చేపలు. ఇంకొకటి అది 2 ఒకటి కాదు. ఇక్కడ అంకె మిస్ అయింది అనుకుంటారు చాలామంది. కాదండి, అదొకసారి జరిగింది, ఇదొకసారి జరిగింది. 5 రొట్టెలు 2 చేపలు ఒకసారి, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఇంకొకసారి. అది క్రింద ఉంది, తర్వాత చదువుకుందాం. 34వ వచనం చూడండి. 34వ వచనం. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఏమంటే అంతకుముందు 12 గంపలు, ఇప్పుడు 7 గంపల నిండా ఎత్తిరి. క్రింద అంటున్నాడు 38వ వచనం, స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4000 మంది పురుషులు. స్త్రీలు లేదట, మళ్ళీ ఇందులో పిల్లలు లేదట, లెక్కే లేదు. పురుషుల సంఖ్య మాత్రం ఎంతమంది అట? 4000 మంది తిన్నారట. అంటే 7 రొట్టెలు, తర్వాత కొన్ని చిన్న చేపలు. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలకు ఎంతమంది తిన్నారట? పురుషుల సంఖ్య 4000. అందుకే ఆ క్రింద 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. 16వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8వ వచనం. కాగా యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? అంటే 2 సార్లు జరిగిందనమాట. 5 రొట్టెలు ఒకసారి, 7 రొట్టెలు ఒకసారి. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికట? 5000 మందికి. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4000 మందికి. పురుషుల లెక్క మాత్రమే, ఇంకా ఎక్కువే ఉన్నారు. కానీ ఈ అరణ్యములో కొన్ని రొట్టెలను చేపలను పట్టుకొని ఆశీర్వదించి వారు ఊహించని రీతిలో 1000 మందికి ఆయన ఏం చేశాడు? ఆహారం పెట్టాడు, వారి ఆకలిని తీర్చాడు. ఇప్పుడు శిష్యుల ప్రశ్నకు సమాధానంగా ప్రభు చేసిన ఈ సూచక క్రియ వారి కళ్ళ ముందు
జరిగింది. ఇదొక అద్భుతం. ఇది ఊహించగలరా? ఎవరైనా ఊహిస్తారంటే ఎవరు ఊహించలేరు. ఎవరి ఆలోచనలో కూడా తట్టదు ఇలాంటి అద్భుతం అక్కడ జరుగుతుంది అని. కానీ ప్రభు చేశాడు. ఇదొక ఆశ్చర్యకరమైన క్రియ. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఆహారం ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడండి, ఇచ్చాడు. అలాగే యేసుక్రీస్తుల వారి కాలంలో వేలాది మంది ప్రజలు ఆయన చుట్టూ చేరి అరణ్యములో ఆయనతో పాటు 3 దినములు ఉంటే వారి ఆకలి తీర్చడానికి వారికి ఆహారం ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదంటే ఇచ్చాడు. అక్కడ వారు అరణ్యములో ఉన్నారు, ఇక్కడ వీళ్ళు కూడా అరణ్యములో ఉన్నారు. అరణ్యములో ఉన్నటువంటి వారికి ఆహారం ఇచ్చాడు, ఇక్కడ అరణ్యములో ఉన్నటువంటి వీరికి ఆహారం ఇచ్చాడు. తర్వాత దేవుడు చేసినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి కార్యం ఒకటి ఉంది. అరణ్యములో ఆహారం ఇచ్చినటువంటి సందర్భాలు బైబిల్లో 2 చూస్తున్నాం. వీటికి మించినటువంటి ఒక అద్భుతమైనటువంటిది మరొకటి ఉంది, అది చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం, 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనం, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి అంటున్నాడండి. అండ్ ఇక్కడ అరణ్యమే కనబడుతుంది. ఇక్కడ ఈ అరణ్యము గురించి చెబుతూ ఏమంటున్నాడు? అరణ్యములో యెహోవాకు ఏం చేయాలట? అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచాలట. ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి అంటున్నాడు. అని అంటూ క్రింద ఏమంటున్నాడు? 4వ వచనం, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణుచవేయవలను, వంకరవి చక్కవిగాను కరుకైనవి సమముగాను ఉండవలను అనడు. అంటే ఇక్కడ అరణ్యములో మార్గము సిద్ధపరచబడాలి, మార్గము సరళము చేయబడాలి, అరణ్యములో వంకరగా ఉన్నవి సరిచేయబడాలి అంటున్నాడు. ఏ అరణ్యం ఇది? ఏ అరణ్యం అంటే పారాను అరణ్యమా? ఏంటి? పోనీ ఐగుప్తిలో ఉన్నటువంటి అరణ్యాల, ఇజ్రాయేలు దేశం చుట్టూ ఉన్న అరణ్యాల, ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి అరణ్యాల, వేటి కొరకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? వేటి కొరకు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం, 3వ అధ్యాయము 1వ వచనం, ఆ దినములయందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యూదయ అరణ్యములో ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? యోహాను ఎక్కడున్నాడు? యూదయ అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉండి ఏమని ప్రకటిస్తున్నాడు? అరణ్యములో ఉండి ఏమని ప్రకటిస్తున్నాడు? మారు మనసు పొందండి. అంటే అరణ్యములో ఉన్నటువంటి చెట్లకు పుట్టలకు ఏమని చెప్తున్నాడా? వాటికి చెప్తున్నాడండి? వాటి కొరకు మాట్లాడుతున్నాడా? మారు మనసు ఎవరి కొరకు, ఎవరికి రావాలి? ఎవరికి కావాలి మారు మనసు? మనుషులకి. ఆ మనుషులకి ప్రకటించవలసినటువంటి యోహాను ఎక్కడుండి ప్రకటిస్తున్నాడట? యూదయ అరణ్యములో ఉండి ప్రకటిస్తున్నాడట. ఇప్పుడు అరణ్యములో ఎవరైనా ఉంటారా? ఉంటారండి? అరణ్యములో ప్రజలు నివసిస్తారా? మీరుండేది అడవా, అరణ్యమా? ఏది ఇది మీరున్నది?
మీరు అరణ్యంలో ఉన్నారా? లేదు. అరణ్యం అంటేనే అది వేరు, నిర్మానుష్యంగా మనుషులు నివసించటానికి అనుకూలంగా ఉండదు. ఇప్పుడు యోహాను యూదయ అరణ్యములో ప్రకటిస్తున్నాడు, మారు మనసు పొందండి అని. అక్కడెవరున్నారు? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అరణ్యములో ఎవ్వరు ఉండరు. కానీ ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. యోహాను నిజంగా ఒక అరణ్యములోనే ఉన్నాడు. అలాగే యోహాను ప్రకటిస్తున్నాడు ప్రజలకు. ఎవరికి? యూదులైన వారికి. వారు కూడా ఒక అరణ్య ప్రదేశములో నివసిస్తున్నటువంటి జీవితాలు కలిగిన వారు. అంటే వారి జీవితాలు ఎలాంటి జీవితాలు? అరణ్యం, శూన్యం. అంటే వారి జీవితాలు బాగలేవు. అందుకే వారికి మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నాడు. ఆ క్రింది వచనంలో మనం చూస్తే ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయునొకని శబ్దం. ఇది వరకు యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. ఇక్కడ ప్రభు మార్గం సిద్ధపరచాలి, ప్రభు మార్గం సరళం చేయాలి. ఎక్కడ సరళం చేయాలి? ప్రజల మధ్య, ప్రజలలో మార్గం ఏం చేయాలి? సిద్ధపరచాలి. ఇప్పుడు ప్రజలలో మార్గం సిద్ధపరచాలి, ప్రజలలో ఆయన త్రోవను సరళము చేయాలి అని అంటే ఇక్కడ కొండలున్నాయి, పల్లాలున్నాయి, లోయలున్నాయి. అంటే ఈ మనుషులు అన్నటువంటి ఈ ప్రజలు కూడా ఏమై ఉన్నారండి? అరణ్యం. ఈ ప్రజలు కూడా ఏమై ఉన్నారు? అరణ్యం. ఈ అరణ్యములో అన్ని చదును చేస్తూ దేవునికి ఒక మార్గము సిద్ధపరచాలి. అంటే ప్రజలు కూడా, బైబిల్లో ఉన్న మాట ప్రకారం ప్రజలు కూడా ఏమై ఉన్నారు? ఒక అరణ్యములో ఎలాగైతే నిర్మానుష్యమైనటువంటి పరిస్థితులు ఎలాగైతే ఉంటాయో, చాలామంది జీవితాలు, చాలామంది పరిస్థితులు ఒక అరణ్యములో ఉన్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. గుంటలు, లోయలు, ఎత్తులు, పల్లాలు, జీవితాలు బాగోలేవు. ఇప్పుడు ఈ అరణ్యాన్ని ఏం చేయాలి? చదును చేయాలి, మార్గము సరళం చేయాలి. చేశాడండి. యోహాను ప్రారంభించాడు, యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? మార్గము సరళము చేశాడు. అందుకే అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు. మార్గం సరళం చేస్తాడు. ఓకే, ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇశ్రాయేలీయులు పాత నిబంధనలు ఎక్కడున్నారు? ఐగుప్తుని విడిచిన తర్వాత అరణ్యములో ఉన్నారు. యేసుక్రీస్తుల వారి పరిచర్య కాలములో ఆయనతో పాటు 3 దినములు ప్రజలు ఎక్కడున్నారు? అరణ్యములో ఉన్నారు. తర్వాత ఇప్పుడు బైబిల్ చెప్పిన కొన్ని సందర్భాలను బట్టి చూస్తే ప్రజల జీవితాలు ఏమై ఉన్నాయి? అరణ్యం, అడవి. అడవి. ఇప్పుడు అడవి లాంటి, అరణ్యము లాంటి జీవితాలు కలిగినటువంటి మన జీవితాల్లో, మనుషుల జీవితాల్లో దేవుడు ఒక చక్కటి మార్గాన్ని సిద్ధపరిచి నివసించటానికి అనుకూలంగా ఏర్పాటు చేసి పరిస్థితులన్నీ చక్కపరిచి వంకరగా ఉన్నవి లోయలు అన్ని చదును చేసి మన జీవితాన్ని సరిచేయగలడా లేదా? చేయగలడా లేదండి? చేస్తాడు లేదా? చేయగలడు, చేస్తాడు, చేశాడు కూడా. చేయటానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన అనేకుల జీవితాలను చదును చేశాడు, శుభ్రం చేశాడు. అడవిని అద్భుతమైనటువంటి ఒక నివాస స్థలంగా మలిచాడు. ఓకే, ఇప్పుడు
అడవి అరణ్యము లాంటి మన జీవితాల్లోనికి ప్రభు వచ్చి శుభ్రం చేశాడు. ఏమంటే ఆయన చదును చేశాడు, బాగు చేశాడు, నివసించటానికి అనుకూలంగా మలిచాడు. ఇప్పుడు అరణ్యము లాంటి మన జీవితాల్లో, అరణ్య ప్రయాణములో ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా మనకు ఇబ్బందులు ఉన్నాయి, మనకు సమస్యలు ఉన్నాయి. మన ప్రయాణం కూడా ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఆ రోజు అరణ్యములో ఆహారం ఇచ్చినవాడు, క్రొత్త నిబంధనలో అరణ్యములో ఉన్నటువంటి తనతో ఉన్నవారి ఆకలి తీర్చినవాడు ఈరోజు మనతో మన మధ్య ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడండి? మన ప్రభు మనతో ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇప్పుడు అరణ్యం లాంటి మన జీవితాలను చదును చేశాడా? శుభ్రం చేశాడా? మంచి నివసించటానికి అనుకూలమైన ఒక వనవాసంలాగా తీర్చిదిద్దాడా? దిద్దాడు, సరిచేశాడు. ఇప్పుడు మనతో ఆయన ఉండి మన పరిస్థితులను ఆయన చక్కపరచలేడా? మన ఆకలిని తీర్చలేడా? మనకు తోడై ఉండలేడా? మనకు సహాయం చేయలేడా? చేయలేడంటే ఆ రోజు అరణ్యములోనే ఆహారం ఇవ్వగలడా అన్నారు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు లేదండి. ఇంతమందికి ఈ అరణ్యములో ఎక్కడి నుండి ఆహారం వస్తుంది? ఎక్కడి నుండి రొట్టెలు ఎవరు పెడతారు? ఎంతమందికి అన్నారు. ఇప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయండి. ఈ ప్రయాణములో, ఈ పరిస్థితుల్లో మనం ఎలా, మనం ఏంటి అనే ప్రశ్నలు చాలా మట్టుకు మనకు కలుగుతూ ఉంటాయి. కానీ ప్రియులారా, మన విశ్వాసము మన ప్రభువు మీద, మనతో ఉన్నటువంటి దేవుని మీద. అరణ్యములో లక్షల మంది ప్రజలు, వారికి ముందు ప్లాన్ ఏమన్నా ఉందండి? మోషే ఏమన్నా చెప్పి పట్టుకొచ్చాడా? మీకు ఈ పూటకు ఈ తిండి ఉంటుంది, ఈ పూటకు ఇది పెడతాము అని చెప్పి పట్టుకొచ్చాడా? అసలు వాళ్ళు బయలుదేరేటప్పుడైనా అనుకున్నారా? ఇంతమంది వెళ్తున్నాము, ఎక్కడ తిండి, ఏంటి పరిస్థితి అనుకున్నారా? లేదు. కానీ ఆ లక్షల మంది ప్రజలకు 40 సంవత్సరాలు ఆహారం ఇచ్చి పోషించినటువంటి దేవాది దేవుడు మన జీవితాల్లో, అరణ్య ప్రయాణం లాంటి మన జీవితాల్లో మనకు తోడుగా ఉండగలడు, మనకు సహాయం చేయగలడు, మనల్ని ఆదుకోగలడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మన రక్షణ కొరకు, మన పాపక్షమాపణ కొరకు యేసుక్రీస్తుల వారే ఆహారం అయిపోయారు. అవునా కదా? ఏమన్నాడు ఆయన? మోషే ఆ అరణ్యములో ఆహారం ఇచ్చాడు, అది తిన్నవారు ఏమైపోయారు? చచ్చిపోయారు. నేనిచ్చే ఆహారం తినేవాడు ఎప్పటికీ చచ్చిపోడు అన్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించురని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు నిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహింపమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యుద్ధకు వచ్చేవాడు ఎంత మాత్రమును ఆకలి గొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును దప్పిగొనడు అన్నాడండి. నిత్య జీవం కొరకైనటువంటి జీవాహారము యేసుక్రీస్తు. అండి, మన ఆత్మీయ జీవితాలకు, మన భక్తి జీవితానికి, మన విశ్వాస జీవితానికి జీవాన్ని ఇచ్చేటటువంటి జీవాహారం ఎవరిచ్చారు? యేసుక్రీస్తు. ఆయనే జీవాహారమై ఉన్నాడు. ఆ ఆహారమును తినువాడు ఎన్నడూ చనిపోడు.
ఈరోజు మనం తింటున్నాం దేవుని వాక్యం అనే ఆహారం, ప్రభు యొక్క వాక్యం అనే ఆహారం మనం తింటున్నాం, బ్రతుకుతున్నాం. ఒకప్పుడు పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రాన్ని ఒక్క ఆజ్ఞను అతిక్రమిస్తే చచ్చిపోతాడు, అంతే. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతాడు? చచ్చిపోతాడు ఆత్మీయంగా. ఆజ్ఞ అతిక్రమం పాపం, చావు. కానీ ఈరోజు క్రీస్తు యేసులో మనకు నిత్యం ఏముంది? నిత్యము జీవము. మరణపు ముళ్ళును ఆయన ఏం చేశాడట? విరిచేశాడు. జీవం ఇచ్చాడు, నిత్య జీవం అనుగ్రహించాడు. మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ జీవితానికి నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి ప్రభు మన భౌతికమైనటువంటి జీవితంలో, మన భౌతికమైనటువంటి అవసరతలు, మన భౌతికమైనటువంటి సమస్యలు, మన ప్రయాణంలో మనకు తోడుగా ఉండి ఆయన సహాయము చేయడా? ఏమంటే మీరేమంటారు? ఇప్పుడు అరణ్యములో దేవుడు మనకు ఆహారం అనుగ్రహింపడా అని అన్నారు. ఇప్పుడు దానికి సమాధానం ఏంటి? అంతరిక్షము నుండి వారి కొరకు ఆహారమును ఆయన అనుగ్రహించారు. మన జీవితాల్లో, మన ప్రయాణంలో ఆయన మనకు ఆహారం ఇవ్వడా? ఇవ్వడండి. మనకు సహాయం చేయడా? మనల్ని ఆదుకోడా? మనల్లో ఆదుకుంటాడు. 40 సంవత్సరాల ప్రయాణంలో వారికి తోడున్నటువంటి ఆ దేవునినే కదా మనం ఆశ్రయించింది, కాదండి? ఇశ్రాయేలును కాపాడుటకు కునుకక నిద్రపోక ఉన్నటువంటి దేవుణ్ణే కదా మనం నమ్ముకున్నది, ఆయన్నే కదా, ఆయననే. కాబట్టి మన జీవితాలకు కూడా ఆయన తోడుగా ఉంటాడు, సహాయకర్తగా ఉంటాడు. అరణ్యములో ఉన్నటువంటి మన జీవితాలను ఒక అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఆ దేవాది దేవుని కృప మనకు తోడయుండి ఎల్లప్పుడూ మనలో క్షేమంగా నడిపిస్తుంది. అయితే ఇక్కడ ఒకటే, ఆయన మీద ఆధారపడటం, ఆయనను పట్టుకోవటం, ఆయన యందు విశ్వాసం ఉంచటం, ఇది ఎప్పటికీ మన జీవితాల్లో మనం కోల్పోకూడదు. ఆయన చెయ్యి విడిచిపెట్టి ఆయన సహాయం కొరకు మనం అర్థిస్తే సహాయం రాదు. ఆయన మీద విశ్వాసం కోల్పోయి నాకు సహాయం చేయి ప్రభు అంటే ఆయన మనకు సహాయం చేయడు. ఆయనను పట్టుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద విశ్వాసము కలిగి ఉండాలి. అప్పుడు అరణ్యముల ప్రయాణించేటటువంటి మన జీవితాల్లో కూడా ఆయన కృప తోడుగా ఉండి సహాయము చేయగలదు.